హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. కొంచెం వర్క్ ఎక్కువ అవుతుంది డైలీ. ఇంకా ఈరోజు కూడా ఒక పెద్ద వర్క్ చేయబోతున్నాను. అదేంటో కూడా మీకు టైటిల్ చూడగానే అర్థమై ఉంటుంది. నేను హలీం చేస్తున్నాను, మటన్ హలీము. ఆ రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుంటాను. నాకు ఫస్ట్ టైం అనమాట చేయడము. అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. బట్ ఇప్పుడైతే ఈ సీజన్లో రంజాన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా బయట చేయట్లేదు, మనం వెళ్ళట్లేము, అయినా అసలు కుక్ చేయట్లేదు కదా ఇంకా హలీం. అది ఇంట్లోనే చేసుకోవచ్చు కదా, ఇంకా సింపులే కదా, ట్రై చేస్తే వస్తుందిలే అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను ఈరోజు. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఆ రెసిపీ చూసే ముందు మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది కూడా క్లిక్ చేయండి. దీనికి వచ్చేసి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకున్నాను. దాంట్లో గీ యాడ్ చేసేసుకున్నాను. ఇంకా హలీం అంటేనే గీతో చేస్తారు కదా, కంప్లీట్గా గీ యూస్ చేయాలి. ఇంకా దీంట్లో గీ వేసేసుకున్నాను. ఇంకా మన హైదరాబాద్లో అయితే హలీం చాలా చాలా ఫేమస్. ఇప్పుడైతే ఇంకా లాక్డౌన్ వల్ల చేయట్లేదు, తినట్లేదు. బట్ నేను అందుకనే ఈసారి ఇంట్లోనే ట్రై చేసేస్తున్నాను. హలీం అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరేమో, నాన్ వెజ్ తినేవాళ్ళు. ఇంకా ఈ ఇయర్ తినలేం కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఓన్లీ గీ వేసేసుకున్నాను కదా. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టేసుకున్న మటన్ని కుక్కర్లో యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ అస్సలు వేయలేదు, ఓన్లీ గీ ఒక్కటే యాడ్ చేశాను. కుక్కర్లో మటన్ యాడ్ చేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇంకా వాటర్ యాడ్ చేసేసుకొని విజిల్స్ పెట్టేసుకోవాలి. ఇంకా మనం మామూలుగా మటన్ కర్రీ చేసినప్పుడు కుక్కర్లో పెడితే దానికి ఒక 3 విజిల్స్ అలా పెడతాము. ఇప్పుడు హలీం కాబట్టి పీస్ చాలా మెత్తగా బాయిల్ అవ్వాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసేసుకొని నేను ఒక 15 విజిల్స్ పెట్టాను. మటన్ కదా, అందుకని 15 విజిల్స్ పెడితే ఇంకా మనకి మొత్తం స్మాష్ అయిపోతుంది అనమాట. అందుకని వాటర్ యాడ్ చేసేసుకొని కొన్ని ఎక్కువ విజిల్స్ పెట్టేసుకో. ఇది వచ్చేసి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఇది ఆనియన్స్, మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్ చాలా టేస్ట్ ఉంటుంది. హలీంలో ఖచ్చితంగా యాడ్ చేయాలి ఈ ఫ్రైడ్ ఆనియన్స్. చాలా ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇదే ఫ్రైడ్ ఆనియన్ అనమాట. దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు, ఎక్కువ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా ఉంటాయి. ఇంకా నేను ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాను. ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండగా ఇవి ఇలా కలర్ చేంజ్ అయిపోతాయి. అన్నీ ఇలా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి అంతే. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయాయి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. మెయిన్ అంటే హలీంలో ఏమేమి యాడ్ చేయాలో, ఇది వచ్చేసి మినపప్పు, ఇంకా ఎర్రపప్పు ఉంటుంది కదా అది, పెసరపప్పు, శనగపప్పు, ఇంకా నువ్వులు, మిరియాలు, ఇలాచీలు ఈ ప్లేట్లో ఉన్నాయి. అయితే ఇవన్నీ ప్యాన్ పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఇవన్నీ ఫ్రై చేసేసుకోవాలి. స్లోగా పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి నువ్వులు ఫాస్ట్గా పైనకి ఎగురుతాయి కాబట్టి నేను ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం నువ్వులు తర్వాత యాడ్ చేద్దాం అని చెప్పేసి నువ్వులు వేయలేదు. ఇలా మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది మనకి ఇలా చేస్తుంటే. మెయిన్ హలీంకి అయితే ఇదే అనమాట. దీని నుంచి థిక్గా వచ్చేస్తుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని పప్పులు యాడ్ చేసాం కదా, దీంట్లో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది దీని నుంచే. ఇంకా ఇది వచ్చేసి చెక్క అంటాం కదా అది, ఇంకా ఒక 10 to 12 బాదంలు యాడ్ చేసేసుకున్నాను. తర్వాత షాజీరా, ఇంకా బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇందులో ఈ పప్పులు ఇవన్నీ వేసి చేస్తాం కాబట్టి ఇంకా టేస్ట్ బాగుంటుంది మనకి. ఇంకా అన్ని మిక్సింగ్ కదా, ఇంకా మటను పప్పులు అన్నీ ఉంటాయి కాబట్టి మంచిది హలీం. ఇంకా ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇవి వచ్చేసి ఓట్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేస్తున్నాను 1 కప్పు. అది కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను ఓట్స్ వేసేసుకొని. ఇలా ఒకసారి కలిపేసుకోవాలి ఓట్స్ కూడా వేసేసుకొని. మంచి కలర్ వస్తాయి, ఇంకా స్మెల్ కూడా బాగా వస్తాయి మనం ఫ్రై చేసేస్తుంటేనే. ఇవన్నీ మిక్సీ వేసుకోవాలి కాబట్టి ఇలా రోస్ట్ చేసేసుకుంటున్నాను. దీంట్లో వచ్చేసి ఇది ఉప్మా రవ్వ ఉంటుంది కదా, దొడ్డు రవ్వ అంటాము, అది యాడ్ చేసేస్తున్నాను. అది కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి.
ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత చల్లగా అయిన తర్వాత ఇంకా మిక్సీలో వేసేసుకోవాలి. మసాలా పౌడర్ ప్రిపేర్ చేసేసుకోవడానికి ఇది వచ్చేసి చల్లగా అయిపోయాయి. ఇంకా మిక్సీలో వేసేసుకున్నాను. మిక్సీ వేసిన తర్వాత ఇలా స్మూత్గా పౌడర్ వస్తుంది. కంప్లీట్గా పౌడర్ చేసేసుకోవాలి దీన్ని. మటన్ని కుక్కర్లో పెట్టేసి బాయిల్ చేసుకున్నాం కదా, ఆఫ్టర్ 15 విజిల్స్ తర్వాత ఇలా మనకి పీస్ కంప్లీట్గా బాయిల్డ్ అయిపోతుంది. ఇంకా స్మాష్ చేసేసుకోవాలి కాబట్టి కంప్లీట్గా బాయిల్ అవ్వాలి. మనం దీంట్లో గీ ఇంకా వాటర్ యాడ్ చేసేసి బాయిల్ చేసేసుకున్నాము. ఇంకా ఇది వాటరు పీసెస్ సపరేట్ చేసేసుకోవాలి. దీన్ని మనం మటన్ స్టాక్ అని అంటాము. ఇంకా ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఈ పీసెస్ వచ్చేసి స్మాష్ చేసేసుకోవాలి. ఏది అవైలబుల్గా ఉంటుంది, పప్పు ఉంటుంది కదా, పప్పు రుద్దేది, అదంతో అయినా పర్వాలేదు, పొటాటో స్మాషర్ అయినా ఏదంతో అయినా ఇలా స్మూత్గా చేసేసుకోవాలి. పేస్ట్ లాగా అనమాట. బాగా బాయిల్డ్ అయింది కాబట్టి ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా లాస్ట్ అనమాట ప్రాసెస్, హలీం కుక్ చేసుకోవాలి. దీనికి కొంచెం మందంగా ఉన్న ప్యాన్ పెట్టేసుకొని గీ యాడ్ చేసేసుకోవాలి. గీ అయితే చాలా చాలా అవసరం పడుతుంది హలీంకి. ఇంకా కంప్లీట్గా గీయే, 1 డ్రాప్ కూడా ఆయిల్ యూస్ చేయలేదు అసలు. గీ వేసేసుకున్న తర్వాత కొన్ని మిరియాలు, ఇంకా దాల్చిన చెక్క, ఇలాచీలు మనం తింటుంటే మనకి తగులుతుంటాయి కదా, అక్కడక్కడ కొన్ని మిరియాలు యాడ్ చేశాను. తర్వాత ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసేసుకోవాలి. ఇది పచ్చిమిర్చి ఒక 2 వేసేసుకున్నాను అంతే. ఇంకా ఇవన్నీ గీలో ఫ్రై చేసేసుకోవాలి బాగా. ఇంకా పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇంకా ఇప్పుడు మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, మనం పప్పులు అవన్నీ వేసేసి అది యాడ్ చేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. మిక్సీ వేసేసుకున్నాం కదా అన్ని పౌడర్, అది వేసేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకా బాగా కలిపేసుకోవాలి దీన్ని. మనకి ఇది వేసిన తర్వాత కొద్దిగా మటన్ స్టాక్ అని చెప్పాను కదా, వాటరు మటన్ బాయిల్ చేసింది, ఆ వాటర్ కొద్దిగా యాడ్ చేసేసుకున్నాను. ఇంకా ఇది బాగా థిక్గా అయిపోతుంది. అప్పుడు ఇవి వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్, అది కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. నేను స్టార్టింగ్ నుంచి సాల్ట్ అసలు ఎక్కడ యాడ్ చేయలేదు, ఇందులోనే వేసేసుకోవాలి. మటన్కి ఇంకా ఈ పేస్ట్కి తగ్గట్టుగా టేస్ట్ చూసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది థిక్గా అయిపోతుంది మనకి వెంబడే. తర్వాత కొంచెం స్టాక్ మిగిలింది కదా, మటన్ బాయిల్ చేసుకున్న వాటర్, అది కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకోవాలి. మనము ఆ స్టాక్తోని సూప్ కూడా ప్రిపేర్ చేయొచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. మనం మటన్ని బాయిల్ చేసిన వాటర్ కదా, మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా. ఇంకా నేనైతే దీంట్లోనే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మనకి చిక్కగా అయిపోతుంది ఇదంతా. ఇంకా మటన్ బయట తిన్నప్పుడు టేస్ట్ అయితే బాగుందని తినేస్తాము, బట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలియదు. అంటే ఎలా వేస్తారో, అన్నీ ఇంత నీట్గా వేస్తారో లేదో, బట్ ఇంకా తినేస్తూ ఉంటాము. ఎవ్రీ ఇయర్ అయితే మేము కూడా తింటూ ఉంటాము, ఇయర్లీ వన్స్ అలా. ఎప్పుడో రంజాన్ మాసం స్టార్ట్ అయినప్పుడు ఇంకా హలీం అయితే తింటూనే ఉంటాం బయట అప్పుడప్పుడు. ఈ ఇయర్ అయితే అలా లేదు కాబట్టి నేను నా చేతులతో చేసేసుకుంటున్నాను, ఇంకా హ్యాపీగా తినేయచ్చు. ఇది వచ్చేసి మటన్ని మనం స్మాష్ చేసిన తర్వాత ఇలా అయిపోయింది కంప్లీట్గా. ఇలా అయ్యేంతవరకు స్మాష్ చేసుకోవాలి. బాగా బాయిల్డ్ అవుతుంది కాబట్టి ఇలా స్మాష్ చేస్తే మనకి ఇలా వచ్చేస్తుంది పేస్ట్ లాగా. అది దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇంకా మొత్తం అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవాలి. అసలు ఇలా కలుపుతూ ఉంటే అసలు స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో, నిజంగా చాలా చాలా సాటిస్ఫైడ్గా ఉంది. అంటే కుక్ చేస్తుంటేనే మంచి, చూస్తుంటే తెలుస్తుంది కదా, టెక్స్చర్ అలా సూపర్గా వచ్చింది. ఇంకా స్మెల్ కూడా బాగుంది. అంటే మనకు తెలుస్తుంది కదా హలీం స్మెల్ ఎలా ఉంటుందో, మనం చేసినప్పుడు కూడా ఇంట్లో అలానే వస్తుంది. ఇంకా మేమైతే ఎవ్రీ ఇయర్ ఇక్కడ 855 ఇంకా పిస్తా హౌస్ అవి చాలా ఫేమస్ కదా, ఇంకా అక్కడ వెళ్ళి తినేవాళ్ళము. అంటే వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తినేది ఇంకా ఈ రంజాన్ స్టార్ట్ అయినప్పుడు. ఇయర్ అయితే అలాంటిదే సేమ్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. పైనుంచి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఓకే, చూసేసారు కదా రెసిపీ ఎలా ఉందో. నాకైతే సింపుల్గానే అనిపించింది, బట్ టేస్ట్ ఎట్లుందో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ రఘు, అజయ్, ధీరన్, యోధ అందరు తిన్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు.
ఇంకా అజయ్ అయితే పిస్తా హౌస్లో ఉన్నట్టుగా ఉంది అని చెప్పేసి, రఘు కూడా నిజంగా ఇంత బాగా వస్తుందా ఇంట్లో కూడా అని చెప్పాడు. చాలా సాటిస్ఫై అనమాట. నేను కష్టపడేదానికి ఫలితం దక్కింది. సో నేను కూడా టేస్ట్ చేస్తాను ఎలా ఉందో. చాలా స్మెల్ అయితే సూపర్గా ఉంది. బాగా తెలుస్తుంది అనమాట మనకి. హలీం దగ్గరికి వెళ్తే సెంటర్లో వెళ్ళినప్పుడు ఎలా వస్తుందో స్మెల్, ఈరోజు ఇంట్లో అంతా అనమాట. ప్యూర్ గీతో ప్రిపేర్ చేశాను కదా, చాలా బాగుంది. చాలా నచ్చింది అందరికీ. నేను కూడా ట్రై చేస్తాను. నిజంగా నేను గొప్పగా అని కాదు కానీ బయట ఎలా ఉంటుందో తింటే సేమ్ టేస్ట్ ఉంది. బయట ఇంకెలా చేస్తారో తెలీదు. ఇప్పుడు నేను చేసుకున్నాను కాబట్టి ఫుల్ సాటిస్ఫైడ్గా తింటున్నాను. ఇంకా అంత ఇష్టంగా తినేది కాదు, జస్ట్ కొంచెం ఒక 2-3 స్పూన్స్ తినగానే చాలా అనిపించేది. ఇంక ఇప్పుడు నేను చేసుకున్నాను కాబట్టి సాటిస్ఫైగా తింటాను. ఇంకా మనం ఇందులో అన్ని పప్పులు అవన్నీ యాడ్ చేసాం కాబట్టి సూపర్, హెల్త్ కూడా చాలా మంచిది. నేను ఇంకా ఈరోజు సాటిస్ఫైగా హలీం తింటాను. నచ్చితే కూడా మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలీం చేయడమే కాదు, దానికి డెకరేషన్గా ఎగ్స్ కూడా నేను ఇలా కట్ చేశాను. ఇంకా చూడడానికి కూడా మనకి సాటిస్ఫై ఉండాలని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంది చూడడానికి. జస్ట్ తినడానికి కూడా అసలు అవసరం అంటే నిజంగా అవసరం. చాలా టేస్టీగా వచ్చింది. గీ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. నాకు అయితే చాలా ఎక్కువ అయ్యింది, సైడ్ అంతా ఫామ్ అయింది కదా గీ. టేస్ట్ అయితే సూపర్. ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ 555 మాసప్టాన్ దగ్గర ఉంటుంది కదా, అక్కడ ఇయర్ సేమ్ టేస్ట్ హలీము ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా